నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. కనిపించట్లేదంటే వస్తున్నా. నేను ఇక్కడే ఉన్నా, నువ్వు కనిపించట్లేదేంటి? ఏం చేస్తున్నావే? ఆ కవర్లన్నీ ఏంటి? వైషు 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 రేపటి నుంచి ఎగ్జామ్స్ అని. రేపటి నుంచి ఎగ్జామ్స్ అంటుంటే అవునా? ఏందేది? నో. అరే అరే ఏ ఆగ్రా. ఏందిది? అరే 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 ఆనంద్ వద్దురా. అరే ప్లీజ్ రా. అరే చెప్పేది ఇట్లా వద్దురా. బాగున్నానా? ఏం చేసిర్రా నిన్ను? అరే నువ్వు అట్లా కోపం కాకురా. మా కాలేజ్లో అందరు నన్ను ఏడిపిస్తున్నారని మా ఫ్రెండ్సే ఇట్లా నన్ను తయారు చేసినారు. అచ్చి! అరే అరే అచ్చి! సరే, నాకు నచ్చలేదు నీ మొహం. కాలేజ్లో ఎవడో ఏందో అంటే ఏంది పిచ్చి వేషాలు? సరే వదిలే. నేను హ్యాపీ ఉండడం నీకు ఇష్టమా కాదా? చల్తీ, హ్యాపీ ఉండటం ఇష్టమా, హ్యాపీ ఉండటం ఇష్టమా? ఏంది సోది? పిచ్చి పిచ్చి వేషాలు ఏకో చెప్తున్నా. ఊరికనే పుక్కట్ల పైసలు పెట్టి ఎందుకు చేస్తారు ఇదంతా? సరే వదిలే. రాత్రికి లేడీస్ నైట్ ఉంది, పోదామా? రే కోపం తగ్గిందా? రెచ్చగొట్టకు చెప్తున్నా. అరే ఎందుకురా అట్లా చేస్తావు? చెప్పు, ఏంది మ్యాటర్? కాలేజ్లో ఫ్రెండ్స్ అందరూ పబ్కి పోదాం అంటున్నారు. చాలాసార్లు అడిగినారు, కానీ నేను రానన్నా. ఇప్పుడు రావాల్సిందే అంటున్నారు. ఇక నీకు అడిగి చెప్దాంలే అని వాళ్ళకి ఏం చెప్పలే. నీకు చెప్పకుండా ఎడికైనా పోయినానా? పో అన్నా. ఏంటి? అరే నువ్వు మళ్ళా కోపం గాకురా. లేదు, చెప్పు, ఎక్కడ పోతా అన్నావు? రే చెప్పు, ఎక్కడ పోతావు? పబ్కి. ఇంకా కాలేజ్ మానే నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా అసలు? లేదు, నీకు చాలా ఎక్కువ అవుతుంది. కాలేజ్ మానే. ఏ పిచ్చి గిట్టంగా లేచిందా? ఎంతమంది పోతలేరు పబ్కి, దానికి కాలేజ్ మానేయాలా? నువ్వేమన్నా కడుతున్నావు నా కాలేజ్ ఫీజు? నేను పోతా పబ్కి. రెచ్చగొట్టకు చెప్తున్నా, తర్వాత నేను మనిషిని కాదు. ఏమ్రా బెదిరిస్తున్నావా? మా నాన్ననేమనలేదు ఇప్పటిదాకా నన్ను. ఆడు తాగబోతు పిచ్చి నా కొడుకు. చంపు వలగొడతా చెప్తున్నా మా నాన్ననేమన్నా అన్నావంటే. సూపర్ ఎంట్రీ అన్నా. ఓకేరా, ర్యాలీ అయిపోయింది, హ్యాపీగా తినేసి వెళ్ళిపోండి. వీడియో బాగా వచ్చిందన్నా, మన ఫ్యాన్ పేజ్ లో పెట్టు. థాంక్స్ రా. ఓకే అన్న. హలో సార్, మీరేంటమ్మా? మగపిల్లల తరపున. మీరు ఎవరు తాలూకా అడగలే, మీరేంటి? మన కష్టాలుడు. ఓ హాయ్, ఐఎమ్ కులశేఖర్. కులమైన బలం, కులమైన బలగం. మరి నువ్వు? మనోడేనండి. హైబ్రిడా? చూస్తూనే అర్థమవుతుంది. జరగవే, గాలాట్లేదు. 4 కిడ్నీలు ఉన్నాయా, గిన్నె అంతుంది. ఇట్స్ ఎ క్రింజీ జోక్. పులా బ్రో, చెప్పమ్మా. బయట ఎండ పేలిపోతుంటే బైక్ మీద వచ్చారు ఎందుకు? కార్లో రావచ్చు కదా. కార్లో వస్తే మన ఫాలోయింగ్ కనిపించదు. మన కులం బలం తెలియాలంటే బైక్ ర్యాలీయే కరెక్ట్. బైవా కూర్చుంటే ఇంకా బాగా తెలుతుందిగా బలం. పాదయాత్ర తెలుసు.
కోడి బాబు కాపీ మీదే కులంరా? శ్రీకాకుళం ఏ కమ్యూనిటీ అని అడుగుతున్నా. గేటెడ్ కమ్యూనిటీ అన్నా ఇక్కడే 10 ఇళ్లలో పని చేస్తుంటాను. వీడి ఇంత లో ఎక్కితో ఉన్నా అంటే వీడి గ్యారంటీ మన క్యాస్టోడ్ ఏంటన్నా? అందరు నీలా ఉండరా? రై నువ్వు క్యాస్ట్ కాదు కదా? బ్లడీ అవుట్ క్యాస్ట్. హౌ డేర్ యు? వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? ఎవరు ఇక్కడ పెళ్లి పనులు చూస్తుంది? బేసిక్ సెన్స్ ఉండక్కర్లా? ఇక్కడ ఎవరు? ఏమైంది బాబు, ఏమైనా ప్రాబ్లమా? ఏంటండి మన వాళ్ళు బయట ఎంత మంది పనిలేక ఖాళీ దొరుకుతున్నారో తెలుసా? వీడోడుకు లైఫ్ ఇస్తారేంటి? మన వాళ్ళకి ఇవ్వండి. రై అన్న. మన క్యాటరింగ్ నంబర్స్ ఉన్నాయి కదా, ఆంటీకి ఇచ్చి. మావయ్య ఐఎమ్ డీప్లీ టచ్డ్ మావయ్య, డీప్లీ టచ్డ్ అండ్ ట్రూలీ ఆనర్డ్. ఎవడు తమ్ముడీడు? ఆడ పెచ్చడు వదిలేయక్క. సీక్ యువర్ బ్లెస్సింగ్స్ మావయ్య. సారీ మావయ్య, బైక్ కదా బ్యాక్ పట్టేసింది. ఎలా ఉన్నాడు మీ నాన్న కులభూషణ్? కమ్యూనిటీ మీటింగ్స్ కదా, బిజీగా ఉన్నాడు మావయ్య. ప్రెసిడెంట్ ఆయనే కదా, వేరే క్యాస్ట్ తిట్టడానికి స్పీచ్లు రెడీ చేసుకుంటున్నాడు. రానన్నాడు తెలుగులో చూడమని చెప్పా రిఫరెన్స్ కోసం. పెళ్లి టైంకి వచ్చేస్తాడు. మిమ్మల్ని అడిగేంత స్థాయి స్థానం నాకుందని తెలుసు. సర్వే ఎక్కడా? పైన ఎక్కడో ఉన్నట్టుంది. బాలు నాన్న సరే నేను తీసుకెళ్తాను. తినెవరో తెలుసు కదా నీకు? బ్రదర్ అవుతాడు. బ్రదర్ కాదు, నీ చెల్లెల్ని చేసుకుంటే ఏమవుతాడు? ఊరుకోండి సార్, కనిపించిన ప్రతి ఒక్కడిని తీసుకొచ్చి నీకేమవుతాడో తెలుసా? ఏమవుతాడు? ఎదురొస్తే ఎదురవుతాడు, అంతే కదా. వెళ్ళి పెళ్లి పనులు చూడండి. రారగోలా కుల కుల డీప్లీ టచ్ మావయ్య. పాపం పెళ్లి పనులని తనే చేస్తున్నాడుగా, ఫ్రస్ట్రేషన్. స్వీట్లు ఆ స్వీట్స్ చేసింది మన క్యాస్టోడ్ కాదు. మన క్యాస్ట్లో స్వీట్లు ఎవరు సరిగ్గా చేయర్రా, పరమదరిద్రంగా ఉంటుంది. ఒక్క తింటా. మన కులానికే టార్చ్ వేరారు నువ్వు. నువ్వు తప్పు చెయ్యు, నేను చేయను. నువ్వు తినరా. ఇంత వేడుకున్నావేంట్రా? మరి అడిగిచ్చు. ఆడ హైబ్రిడ్. బ్రో బ్రో మనోడివే కాబట్టి ఒక విషయం చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు సర్వే అంటే చాలా ఇష్టం బ్రో. ఎందుకు? అందంగా ఉంటున్నానా? మన క్యాస్ట్ లో పుట్టిందని. ఈ రోజులో కూడా క్యాస్ట్ ఏంటంటే క్యారెక్టర్ ముఖ్యంగానే. అబ్బా ఎంత బాగా చెప్పావురా. ఒకసారి ముందుకురా. వస్తున్నా. మానే గుణశేఖర్ కూడా ఎప్పుడు అచ్చం నీలాగే మాట్లాడేవాడరా. కులం కంటే గుణం గొప్పదని. చివరికి గుమాస్తాగా మిగిలిపోయాడు. నేను కులాన్ని నమ్ముకున్నాను, ఇంతవా నేను. మీకు విషయం తెలుసా? తెలీదు. ముష్టోడైనా సరే మన క్యాస్టోడ్ అయితేనే ₹1 ఇస్తా. మన క్యాస్ట్లో కూడా ముష్టోళ్ళు ఉండాలని కోరుకోవడం ఏంట్రా? మీకు అర్థం కాలే? ప్రతి రంగంలోనూ మన వాళ్ళే ఉండాలి, అందులో వాళ్ళే నంబర్ 1గా ఉండాలి. బై ద వే బయట క్యాస్ట్ వార్ జరుగుతున్నాయి కదా, దానికి కారణం మనమే. ప్రపంచంలో క్యాస్ట్ అనే పదంతో ఏ వార్ జరిగినా దాని వెనకే కులశేఖర్ ఉంటాడు. బయట క్యాస్టింగ్ వచ్చని గొడవలు అవుతున్నాయి, దానికి కారణం కూడా మీరేనా? డౌటే ఉంది బావా, దాంట్లో కూడా క్యాస్ట్ ఉంది కదా. నాకే సంబంధం లేదు. మన మీద వర్బల్ గా నోరు జారుతాం కానీ ఫిజికల్ గా కాలేపడి జారలా. వర్జిన్ బర్తు అబ్బో ఇలా అంటే వాడు. ఏ నర్మదా బావునా ఏంటి మేకప్ వేస్తున్నా? వదులు బావా. మరి మరదలుగా ఎందుకు పుట్టావే? యమునా ఇంత పెద్దగా అయిపోయావంటే? ఫోన్ ఇవ్వు బావా. ఏంటే సరసాలు? ఇవ్వు బావా, నేను వెళ్ళాలి. చూసావా, ప్రపంచంలో లక్కీ ఫెలో ఎవరో తెలుసా? ఇంతమంది అందమైన మర్దలకు బావరైన నేను. ఎరా కులా, ఎప్పుడొచ్చా? ఒళ్ళు దగ్గర పట్టుకొని ఉండు, జాగ్రత్త. ఏంటి గులా అలా బెండిపోయా? అదో పెద్ద చిన్నప్పుడు ఏం తోచక నడుము గెలితే ఇంత పెద్ద గడ్డపారుతో తల మీద కొట్టింది. ఇదిగో బొబ్బుంటుంది దగ్గర అక్కడ చూడు. సరియు సరియు నా వరియు బ్యూటిఫుల్. కంగ్రాట్స్ సింధు. థాంక్స్ బావా. ఇప్పుడు సింధుకి ఆ తర్వాత ఇంత వేడిగా ఉందేంటి? ఓ మన క్యాస్ట్ అమ్మాయిలంత నిప్పు కదా. నాకు నీ మీద ఉన్న ప్రేమని ఈ అక్షరాలతో రాసి ఇందులో పెట్టాను. ఖాళీ ఉన్నప్పుడు చదువుకో. యాక్చువల్లీ ఖాళీ చేసుకొని చదువుకో. నో, ఖాళీ ఉన్నా లేకున్నా చదువుకో. ఓ మై గాడ్ ఐ ఫీలింగ్ షై. డోంట్ స్టాప్ మీ. డోంట్ స్టాప్ మీ. డోంట్ స్టాప్ మీ. మరి ఎంత దారుణంగా ఉన్నాడు. ఈస్ట్ ఆర్ వెస్ట్ అవర్ క్యాస్ట్ ఈజ్ బెస్ట్. అల్లం బెల్లం మన కులంలో నువ్వేనా పెళ్ళం. ప్రతి మెంటల్ నా కొడుకు నీ చుట్టూ బ్రో వస్తున్నాను రా గులా.